Hi all of you, welcome to Lakshya Sadhana YouTube channel for all competitive examinations. సో మనకి రీసెంట్గా ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ వచ్చింది కదా, అందులో మేజర్ చేంజెస్ ఉన్నాయండి ఎగ్జామ్ ప్యాటర్న్లో. అవేమో ఇప్పుడు చూద్దాం ఒకసారి. సో మనకి ఒకసారి ప్రిలిమినరీ 2024 చూడండి ఎలాగుందో. ఇది 2024. సో ఒకసారి 2024 ప్రిలిమినరీ ప్యాటర్న్కి 2025 ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్కి ఒకసారి డిఫరెన్స్ చూద్దాం. సో ఇది ఒకసారి చూడండి, ఇది 2024లో ప్రిలిమ్స్ ఎగ్జాము. సో ఏమి ఇచ్చినాడు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్, అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్, అండ్ రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ 20 మినిట్స్. ఇది 2024 ప్యాటర్న్ అనమాట యాక్చువల్గా. సో కానీ ఇప్పుడు 2025 ఇయర్లో ఏం చేస్తాడంటే చిన్న చేంజెస్ చేశాడండి. అవి ఏమంటే, సో ఇంగ్లీష్ అలాగే ఉందన్నమాట, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ 20 మినిట్స్ అలాగే ఉంది. కానీ మనకి మేజర్ చేంజ్ ఎక్కడొచ్చిందంటే మిగతా 2 సెక్షన్లలో వచ్చిందండి. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్స్ 30 మార్క్సే చేశారు మనకి ఇక్కడ. కానీ ప్రీవియస్ ఎలా ఉంది, ప్రీవియస్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ ఉండేది, ఇప్పుడేమో 35 క్వశ్చన్స్ 30 మార్క్స్ తగ్గించేశారనమాట. ఇక్కడ రీజనింగ్ ఎబిలిటీలో 35 క్వశ్చన్సే, కానీ ఇక్కడ 5 మార్క్స్ పెంచారు, అంటే 40 మార్క్స్. సేమ్ సెక్షనల్ టైమింగ్ మాత్రం రెండిట్లో మారలేదండి, సేమ్గా ఉంది. ఓకే, సేమ్ ఇలాగే మనకి మెయిన్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చిన్న చేంజెస్ చేస్తాడు, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇది 2024 ఎగ్జామ్ మోడల్ చూడండి ఒకసారి. ఏముంది, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ 45 క్వశ్చన్స్ 60 మినిట్స్ 60 మార్క్స్, అండ్ జనరల్ అండ్ ఎకనామిక్ అవేర్నెస్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్, అండ్ ఇంగ్లీష్ 35 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ 40 మార్క్స్ 40 మినిట్స్, అండ్ క్వాంట్ వచ్చేసి 35 క్వశ్చన్స్ 60 మార్క్స్ 45 మినిట్స్, అండ్ డిస్క్రిప్టివ్ ఒక లెటరు ఒక ఎస్సే ఉండేది, అది కూడా 30 మినిట్స్ టైమింగ్, 2 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేవి. కానీ 2025 ఎగ్జామ్కి వచ్చేసరికి 2025 ఎగ్జామ్ మోడల్కి వచ్చేసరికి సో ఎగ్జామ్ మెయిన్ ప్యాటర్న్ ఏం మార్చారంటే, సో 2025లో మనకు మెయిన్గా రీజనింగ్ సెక్షన్లో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని డిక్రీజ్ చేశాడండి. సేమ్ మార్క్స్ అలాగే ఉన్నాయి, కానీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని డిక్రీజ్ చేసేస్తాడు. 2024లో 45 క్వశ్చన్స్ ఉండేవి, ఇప్పుడేమో 40 క్వశ్చన్స్ అని. అలాగే మనకి జనరల్ అవేర్నెస్ అండ్ ఎకనమీ బ్యాంకింగ్ అవేర్నెస్ డిజిటల్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అని ఇంక్లూడింగ్ ఆర్బీఐ సర్క్యులర్స్ కూడా ఈసారి కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేశారండి. అది కూడా మనం ఒకసారి గమనించాలా. ఇది ఒకసారి చూడండి నీట్గా. సో ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ కూడా 5 క్వశ్చన్స్ తగ్గించారు. సో మార్క్స్ పెంచారండి ఈసారి, 10 మార్క్స్ పెంచారు. ఇక్కడ జనరల్ అవేర్నెస్లో 10 మార్క్స్ పెంచారు. సో 2024లో 40 మార్క్స్ ఉండేవి, ఈసారి 50 మార్క్స్ అయినాయి అన్నమాట. సో ఇంగ్లీష్ సెక్షన్ చూసుకుంటే, ఇంగ్లీష్లో 35 క్వశ్చన్స్ 40 మార్క్స్ 40 మినిట్స్, ఇది సేమ్ మారలేదండి. 24 25 రెండు ఒకేలాగుంది. కానీ మనకు మారింది ఏమంటే, నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్లో 35 క్వశ్చన్స్ 50 మార్క్స్ 45 మినిట్స్ అండి. సో ఇది 2024లో ఎలాగుందంటే 35 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఉందండి. కానీ ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఏం చేసినారు, 10 మార్క్స్ తగ్గించేసినారండి. ఇది మేజర్ చేంజెస్. అందువల్ల మనకి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 155 ఉండేవి 145 అయినాయి. అలాగే ఇంకో పాయింట్ ఇక్కడ డిస్కస్ చేసుకునే పాయింట్ ఏమంటే, మనకి ఎప్పుడు డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది ఒక లెటరు ఒక ఎస్సే ఇచ్చేవారు, కానీ ఈసారి చూడండి ఒక ఎస్సే అండ్ కాంప్రహెన్షన్ అని మెన్షన్ చేసినాడు. అలాగే కింద మేబీ బ్రాడ్లీ బేస్డ్ ఆన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ టెక్నాలజీ కరెంట్ ఈవెంట్స్ అండ్ ఎథిక్స్, అంటే ఈ టాపిక్స్ మీద మనకి ఈ ఎస్ఏఆర్ కాంప్రహెన్షన్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ టాపిక్ మీద అందరూ కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మనకి 2025 ఐబీపీఎస్ పిఓ 2025 నోటిఫికేషన్లో ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్. సో ఈ ప్యాటర్న్ ప్రకారము మనము నెక్స్ట్
మన ప్రిపరేషన్ని ప్లాన్ చేద్దాము. ఫస్ట్ ప్రిలిమ్స్ని టార్గెట్ చేస్తూ మనము ఒక మిషన్ స్టార్ట్ చేసాం కదా, దాన్ని కంప్లీట్ చేద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.